ఇన్నాళ్లకి ఒకప్పుడు నా మీద చూపించిన ప్రేమ మళ్ళీ ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. ఇక్కడికి తీసుకొచ్చి మంచి పనే చేశాను. అన్ని అపార్థాలు తొలగిపోయినట్టే. ఇక అత్తయ్య దగ్గర ముసుగు తీయడమే మిగిలింది. అయిపోయిందా? నీ కోరిక తీరిందా? నువ్వు నా కోసం చేసిన దానికి నేను నీ కోసం చేశాను. చెల్లుకి చెల్లు అయిపోయింది కదా. ఏమైందండి? మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆహా, అసలు ఏమీ తెలియనట్టు, ఏమీ అర్థం కానట్టు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. నా మంచి కోసమే ఇదంతా చేస్తున్నట్టు, అది నేను అర్థం చేసుకోనట్టు అందరి దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా. నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నట్టు, నీ కోరిక తీర్చినట్టు బిల్డప్ ఇచ్చాను. సరిపోయింది కదా. మీకు నిజంగా నా మనసేంటో అర్థం కాలేదు కదా? అవును, నేను నిన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నువ్వే నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తున్నావు. అందరి దృష్టిలో నువ్వేమో ప్రేమమూర్తివి, నేనేమో స్వార్థపరుణ్ణి. అందరి దగ్గర ఇదే బిల్డప్ ఇస్తున్నావు కదా. చివరికి హంస కూడా ఎంత మాట అనేసిందో చూడు. ఏంటి, నీ కర్మ కొద్దీ నేను నీకు దొరికానా? అయ్యో, అక్కేదో ఆవేశంలో అంటే ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు? వద్దు, నువ్వు కవర్ చేయాలని చూడొద్దు. ఆవేశంలో అన్నావు, అనుకుని అన్నావు, తెలుసుకోలేనంత పిచ్చోండేం కాదు. అయినా ఈ డిస్కషన్లు ఏం అవసరం లేదు. చెల్లుకు చెల్లు అయిపోయింది. నువ్వు ఫస్ట్ చందమామను చూసావు, తర్వాత నన్ను చూసావు. దానికి ఆ చందమామే సాక్ష్యం. ఇదిగో ఈ గ్లాసు, ఈ జల్లెడు కూడా సాక్ష్యం. అది కాదండి. వద్దని చెప్పానా? ఇంకా ఇలాంటి ఓవర్ యాక్షన్లా ఉన్నా ఉంటే ముందే చెప్పు, నేను కూడా రెడీ అవుతాను. గుడ్ నైట్. యాక్టింగ్ అయిపోయింది కదా, ముసుగేసుకో, నిన్నెవరన్నా చూస్తారు. ఏం దొరికావే! ఇంత ఈజీగా దొరుకుతావని కల్లో కూడా ఊహించలేదు. నేను వేసుకున్న ప్లాన్లకి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడే నా శత్రువు ఇంట్లో దూరిందని తెలిసిపోయింది. ఇదిగో ముసుగులో ఉందని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు నీకు ఏం చేస్తావు? ఏం చేస్తావు? అవును, నేను ధరణినే. ఆయన మీ అమాయకపు మేనలుడే. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి దొంగలా వచ్చి నాకే దొరికిపోయి ఏం చేస్తావో అని నన్నే అడుగుతావా? ఏయ్, నీ ఇల్లు కాదు, నా ఇల్లు, నా అత్తారిల్లు. ఇప్పుడు అడుగుతున్నాను, ఏం చేస్తావు? అసలు నువ్వు నన్ను ఏం చేయగలవు? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ విషయం ఏ విషయం చెప్తాను అంటావు, అంతేగా? చెప్పుకో.
ఎవరికి? మా అత్తయ్యకి చెప్తావా? హ్మ్. చెప్తే మా అత్తయ్య రియాక్షన్ ఏంటో ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. ఓ నీకు బుర్ర లేదు కదా, నేను చెప్తాను విను. నన్ను ఆయన్ని చూసిన వెంటనే సంతోషంతో ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అక్క బావలతో పాటు మళ్ళీ మా పెళ్లి చేస్తారు. పోనీ మా అక్కకు చెప్తానంటావా? నేను ఇంటి చిన్న కోడల్ని అని తెలియగానే మా అక్క కోపంతో ఈ పెళ్ళే వద్దని వెళ్ళిపోతుంది. భయపెడదాం అనుకుంటున్నావేమో. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడేం జరిగినా అక్క బావని వదలదు, ఈ ఇంటిని వదలదు. మరి ఎవరికి భయపడకుండా ఇలా ముసుగెందుకు వెయ్యాల్సి వచ్చిందా అని ఆలోచిస్తున్నావు కదూ? అది కూడా నీ పుణ్యమే. నీ స్వార్థం కోసం మా అత్తయ్య మంచిది కాదు, మమ్మల్ని విడదీస్తుంది అన్న విషయాన్ని ఆయన బుర్రలో నింపావు కదా. అందుకే ఇలా మారు వేషాల్లో వచ్చి ఆయన అత్తయ్య దగ్గరే ఉంచితే అత్తయ్య ప్రేమకి నువ్వు పోసిన విషయం కరిగిపోతుందని తెచ్చాను. ఈ పెళ్లి ముహూర్తంలోగా అది కూడా జరిగిపోతుంది. ఇంత చెప్పినా కాదు కూడదు అని లోపలికెళ్ళి రచ్చ చేయాలని చూసావనుకో, నీకే నష్టం. ఎలా అంటావా? నువ్వు చేసిన ప్రతి ఎదో పనికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి బయట పెడితే పర్మనెంట్ గా నువ్వు బయటికి, నేను మహారాణిలా ఇంట్లోకి. నేను నీకు జలకిద్దామనుకుంటే నువ్వు తిరిగి నాకే జలకిస్తావా? ఇలాగే వదిలితే నా కలలు ఆశలతో పాటు నా జీవితాన్నే నాశనం చేసేలా ఉన్నావు. నిన్ను వదలను. ఈ పెళ్ళయ్యేలోగా నీ అంతు చూస్తాను. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? మారువేషం వేసుకొని నేరుగా ఇంట్లోకి దూరింది. అయినా అది చెప్తే ఈ నాని ఎలా వచ్చాడో? నేను టాబ్లెట్స్ ఇచ్చాను కదా. ప్రియం వద్ద చెప్పిన క్యాప్సూల్స్ రెడీ అయ్యాయి. ఇమీడియట్లీ ఆదిత్యకు అందచేయాలి. ఆ క్యాప్సూల్స్లో వేరే మందు కలిపిచ్చాను కదా, అవి వేసుకుంటే నేను చెప్పినట్టు వినాలి కదా. మరి ఈ ధరణి మాట విని ధరణితో ఎందుకొచ్చాడు? అసలు ఈ డాక్టర్ కరెక్ట్ మందే ఇచ్చాడా? మేడం చెప్పండి మేడం. ఇదిగో డాక్టరు, నువ్వు చెప్పినట్టే నా మేనల్లుడికిచ్చిన క్యాప్సూల్స్లో నువ్విచ్చిన మందు నింపిచ్చా. కానీ అది పనిచేయడం లేదేంటి? లేదు మేడం, ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎక్కడ పనిచేస్తున్నాయి? నేనిచ్చిన మందులేస్తే నా మాట వినాలి కదా. కానీ నా మాట వినకుండా వాడి పెళ్ళని చెప్పినట్లు చేస్తున్నాడు. మేడం మీరు చెప్పినట్టే వినడానికి ఇదేం వశీకరణ మందు కాదు. ఇది వాడటం వల్ల అతని మెంటల్ కండిషన్ బ్యాలెన్స్ తప్పి మీరు ఆయనకి తలకెక్కించిన విషయాలకు తగ్గట్టుగా ఆయన రియాక్షన్ ఉంటుంది. అంటే మీరెవరి గురించైనా చెడుగా చెప్తే వారి మీద కోపం చూపించడం లాంటివి జరుగుతాయి. అంతే తప్ప మీరు అనుకున్నదే చెయ్యాలని లేదు.
మరి ఈ మాత్రానికి ఆ మందులెందుకు? అయినా ధరణి గురించి వేదవతి గురించి చెడుగానే చెప్పాను కదా, మరి వాళ్ల మీద కోపం ఉండాలి కదా. ధరణి చెప్పినట్టు విని వేదవతి దగ్గరికి ఎందుకొచ్చాడు? ఒకవేళ మందు డోస్ సరిపోవట్లేదా? పెంచమని చెప్తాం. వేషం మార్చి ఎంత అమాయకంగా ఉన్నావు మేనల్లుడు. అత్త ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే. హలో అత్తయ్య. నాని, ఏం చేస్తున్నావు నాన్నా? నేనేం చేస్తాను అత్తయ్య? ఇదిగో క్యాబ్లో ఉన్నా, కస్టమర్ కోసం వెయిటింగ్. ఎక్కడా? స్విమ్మింగ్ పూల్ దగ్గరా? స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ పూల్ ఏంటి అత్తయ్య? స్విమ్మింగ్ పూల్ కాదు నాని, పురాణా పూల్లో ఉన్నావా అని అడుగుతున్నా. లేదత్త, ఇక్కడ వేరే ఏరియాలో ఉన్నా. ఓ, అమాయకుడు అనుకున్నాను గాని పర్వాలేదు, బాగానే నాటకాలు ఆడుతున్నావు. నువ్వేంటి, పెళ్ళాం పక్కనుంటే ఎంత అమాయకపు మొగుడైనా ముద్రైపోతాడు. హలో హలో అత్త. ఏం లేదు నాని, ఎలా ఉన్నావో, మందులు సరిగ్గా వేసుకుంటున్నావో లేదోనని ఫోన్ చేశాను. రోజు మందులు వేసుకుంటున్నావు కదా? వేసుకున్నానత్త. 2 టాబ్లెట్లు వేసుకుంటున్నావు కదా? లేదత్త, ఒకటే కదా వేసుకోమన్నావు. అయ్యో, ఒకటే వేసుకోమన్నానా? డాక్టర్ 2 టాబ్లెట్లు వేసుకోమన్నారు నాని. పోన్లే, ఈ రోజు నుంచి 2 టాబ్లెట్లు వేసుకో. అలాగే అత్త, వేసుకుంటాను. సరే నాని, ఉంటాను, జాగ్రత్తమ్మా. అలాగే అత్త, బాయ్. ఈ డబుల్ డోస్ అయినా వర్కౌట్ అయి తీరాలి. చూద్దాం. మా అత్తయ్యకి చెప్తావా? చెప్తే మా అత్తయ్య రియాక్షన్ ఏంటో ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. అక్క బావలతో పాటు మళ్ళీ మా పెళ్లి చేస్తారు. ఇప్పుడేం జరిగినా అక్క బావని వదలదు, ఈ ఇంటిని వదలదు. నాకే వార్నింగ్ ఇస్తుందా? ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అప్పుడే దాని మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. ఏంటి మేడం, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఇన్నాళ్ళు సిల్లీగా ఆలోచించి పొరపాటు చేశాను లాయరు. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు సీరియస్గా ఆలోచించాలి. నేను సీరియస్గానే ఆలోచిస్తున్నాను మేడం. మీరే సెంటిమెంట్లు, ఎమోషన్లని, సిల్లీ ప్లాన్లని వేశారు. ఏదన్నా ప్లాన్ వేస్తే పెళ్లి ఆగిపోవడం కాదు మేడం, మళ్ళీ దరిదాపుల్లో ఎవరికి పెళ్లి ఆలోచనే రాకూడదు. ఆ రేంజ్లో దెబ్బ కొట్టాలి. ఏం చేస్తావో ఒక ఐడియా చెప్పు. పెళ్లి మాత్రం జరగకూడదు. చెప్తాను మేడం. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటది?
ఏంటో. చెప్పు. ఐడియా చెప్తారా? అటు ఇటు చూస్తావేంటి? ఏం చేస్తున్నావు? నిన్ను ఏమైంది? ఏదో ప్లాన్ అన్నారు, తర్వాత మాటలు లేవేంది? కట్ అయిపోయినదేంది? అదే అర్థం కావడం లేదు. రండి మేడం, రండి. ఏమైంది రాయరు? ఏంటది? మేడం, మైక్ని మీ జడ క్లిప్లో ఎవరో పెట్టి మీరు మాట్లాడే మాటలన్నీ వింటున్నారు. నిజంగానా? అవును మేడం, ఆ మైక్ మీ దగ్గర పెట్టి రిసీవర్ని ఏ ఫోన్లోనో పెట్టుకుని మీరు మాట్లాడేవన్నీ వింటున్నారు. అందుకే మీరు ఏ ప్లాన్ వేసినా వాళ్ళకి ముందే తెలిసిపోయి మీ ప్లాన్లన్నీ చెడగొడుతున్నారు. ఇదేంటి ఫినిషింగ్ టచ్? ముందు ముందు మీకే సమజైతుంది. నో డౌట్ మేడం, ఇది ఆ శ్రావణి పని. ఆ రోజు మీరు 300 కోట్లలో 30 కోట్లే పెళ్లి ఖర్చు పెట్టి మిగతాది మింగేస్తానని చెప్పారు కదా. ఆ మాటలు కూడా శ్రావణి విని మీ వదిన గారితో చెప్పి మొత్తం ఖర్చు తగ్గించేసింది. ఈ పెళ్లి 300 కోట్లతో జరిపిద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడంత ఖర్చు చేయడం లేదు. ఓ మై గాడ్, చేసేది శ్రావణి కాదురా, ధరణి. నీకు ఈ విషయం చెప్పేది కాదులే. ధరణి, నా ప్లాన్స్ అన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయో అనుకున్నాను. క్లిప్లో మైక్ పెట్టి ఆ మేకప్ దానితో నాకు క్లిప్ పెట్టించి ఇంత గేమ్ ఆడతావు కదా, చెప్తా. ఇప్పుడేం చేద్దాం మేడం? దాని ప్లాన్ని దానికే తిప్పి కొట్టాలి. మనం ఏం మాట్లాడితే అదే చేద్దామని ఫిక్స్ అయ్యి దానికోసం జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఆ మైక్ దగ్గరికి వెళ్ళి నేనొక ఫేక్ ప్లాన్ చెప్తాను. మనం అదే చేస్తామనుకుని వాళ్ళు దానికోసం జాగ్రత్త పడతారు. ఈలోగా నువ్వు చేయాలనుకున్న ప్లాన్ నువ్వు చేయి. సూపర్ మేడం, పదండి మేడం. అసలు మాటలేమీ వినిపించట్లేదంటే ఒకవేళ ఆ క్లిప్ ఏమైనా పడిపోయి ఉంటుందా? అక్క, నువ్వు వెళ్ళి చూడు ఏం జరుగుతుందో. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే లాయరు, ఆ దాసురాలు శ్రావణిని ఆశీర్వదించడానికి వచ్చింది కదా, మనం దానిని చంపేద్దాం.
అందుకే శ్రావణిని దీవించలేదన్న డిసప్పాయింట్లో ఉంది వేదవతి. మనం దాసురాల్ని చంపేసి దీవించనందుకు శ్రావణి చంపేసిందని ప్రూఫ్లు చూపించావే అనుకో, చస్తే శ్రావణిని కోడల్ని చేసుకోదు.